V Cardiac Multi-Specialty Hospital. Star Srinidhi. Secure your future, save it right. Fixed deposits that help you grow. Gold loans when you need cash flow. Easily replicate your gold loan. Buy and sell your gold. Star Srinidhi, your trusted support since 2020. తెనాలిలో డెత్ స్పాట్ ఎక్కడో తెలుసా? అదేనండి, తెనాలి కబేళా వంతెన వద్ద ఉన్న 4 రోడ్ల కూడలి. ఈ ప్రాంతం ఎందుకు డెత్ స్పాట్గా మారిందో తెలుసా? విచ్చలవిడిగా ఇసుక ట్రాక్టర్లు రోడ్డుపైనే పార్కింగ్ చేయటం వల్ల. ఇసుక ట్రాక్టర్లు రోడ్డుపైనే నిలపడం వల్ల కార్నర్ తిరిగే వాహనాలకు అటుగా వస్తున్న వాహనాలు కనిపించటం లేదు. దీంతో వాహనాలు రోడ్డు మీదకి రావటం, అటుగా వెళ్ళే వాహనాలు ఢీ కొట్టడం జరుగుతుంది. ఇలా తెనాలి కబేళా వంతెన వద్ద ఎన్నో ప్రమాదాలు. అందువల్ల ఈ ప్రాంతానికి డెత్ స్పాట్గా పేరు వచ్చింది. గతంలో పోలీసులు ఎన్నోసార్లు వార్నింగ్లు ఇచ్చినా షరా మామూలుగానే ఉంది. కొన్ని నెలల కిందట ఒక కారు ఆగి ఉన్న ట్రాక్టర్ను గుద్దటంతో స్పాట్లోనే ట్రాక్టర్ డ్రైవర్ కూడా చనిపోయాడు. ఇలా అనేక ప్రమాదాలు ఇసుక ట్రాక్టర్లు ఇక్కడ పార్క్ చేయటం వల్ల జరుగుతుంది. ఈ విషయంపై సీరియస్ అయిన పోలీసులు కొన్ని నెలలు ఇక్కడ ట్రాక్టర్లు పార్కింగ్ చేయకుండా వైకుంఠపురం పెదరావూరు వంతెనకి మధ్యలో పార్కింగ్ చేయాలని ఆదేశించారు. అయితే షరా మామూలే పరిస్థితి మొదటికే వచ్చింది. ఇసుక ట్రాక్టర్ వల్ల ఈరోజు కూడా, అంటే సోమవారం, ఒక లారీ బైక్పై వెళుతున్న వ్యక్తిని ఢీ కొట్టింది. వెంటనే కింద పడి ఆ వ్యక్తి తల పగిలింది. లారీ ఆపకుండా వెళుతుంటే అక్కడ ఉన్న యువకులు లారీని ఆపి పోలీసులకు అప్పగించారు. గాయాల పాలైన యువకుడిని వైద్యశాలకు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న 3 టౌన్ సిఐ సాంబశివరావు హుటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకొని పరిస్థితిని గమనించారు. ఎక్కడే ఉన్న ఇసుక ట్రాక్టర్లను ఆపి వార్నింగ్ ఇచ్చారు. ఇక నుండి ఇక్కడ కనుక ట్రాక్టర్ ఆపితే కేసు రాస్తామని, వైకుంఠపురం పెదరావూరు మధ్య ట్రాక్టర్ను ఆపుకోండి, పట్టణంలో ఎక్కడ ఆపవద్దని హెచ్చరించారు. పట్టణంలో ఎక్కడైనా ఇసుక ట్రాక్టర్లు ఆపితే మోటార్ వెహికల్ చట్టం కింద కేసు రాస్తామని కూడా హెచ్చరించారు. తెనాలి పట్టణంలో ఉన్నటువంటి ఈ కబేళా బ్రిడ్జ్ దగ్గర మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈ ట్రాక్టర్స్ శాండ్ ఏదైతే ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో అవి తెచ్చి ఇక్కడ కబేళా బ్రిడ్జ్ దగ్గర పెట్టుకుంటూ ఉన్నారు. దానివల్ల కొన్ని రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతుంది. ఇక్కడ కబేళా బ్రిడ్జ్ దగ్గర ఆటోలు కూడా ఎక్కువ మూమెంట్ ఉంటుంది, పబ్లిక్ కూడా ఎక్కువ మూమెంట్ ఉంటుంది. కాబట్టి ప్రజలకి చాలా అసౌకర్యంగా ఉంది. కాబట్టి ఇప్పుడు ట్రాక్టర్స్ ఎవరైతే తోలుకున్న సోదరులందరికీ చెప్తా ఉన్నా, టౌన్ పరిధిలో ఎక్కడా కూడా ట్రాక్టర్స్ ఇక్కడ తెచ్చి పార్కింగ్ పెట్టుకోవడం వల్ల ప్రజలకు ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి దాన్ని అలౌ చేయటం లేదు. ఈ రోజు నుంచి ట్రాక్టర్ కానీ నోటీస్ చేశామంటే తప్పనిసరిగా దాని మీద మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం కేసు కూడా నమోదు చేయడం జరుగుతుందని తెలియజేస్తూ, దీన్ని మీరు ఆనవాయితీగా ఇక్కడ పెట్టుకోవడం అలవాటు అయిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. కాబట్టి దీనివల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. పబ్లిక్ నుంచి సో మెనీ కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ రోజు నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా దాన్ని అలౌ చేయట్లేదని మీరు అందరూ కూడా గుర్తించాలి. నోటీస్ చేశామంటే మాత్రం ఈ ట్రాక్టర్ మోటార్ వెహికల్ యాక్ట్లో కేసు నమోదు చేయబడుతుందని కూడా మీరు గుర్తుంచుకోవాలని తెలియజేస్తాం. బ్రిడ్జి మీద లేదండి, ఎట్టి పరిస్థితుల్లో టౌన్ పరిధిలో ఎట్టి పరిస్థితులు ఎక్కడా కూడా దీన్ని పెట్టడానికి అవకాశం లేదు. వీలుంటే మన గుడి అవతల ఏదైనా అవకాశం ఉంటే, వెంకటేశ్వర స్వామి గుడి అవతల ఏదైనా అవకాశం ఉంటే ఈరోజు మేము మా ట్రాఫిక్ ఎస్ఐ గారు, మేము మా ఎస్ఐస్ అందరూ కూడా ఒకసారి చూసుకొని వైకుంఠపురం గుడి అవతల ఏదైనా అవకాశం ఉంటే ఇవ్వటానికి యోగ్యతగా ఉంటే, అవకాశం ఉంటే అక్కడ రోడ్డు ప్రమాదాలు జరగవు అని మేము ఏదైనా ఒక కంక్లూజన్కి వస్తే గౌరవ డిఎస్పీ గారి దృష్టిలో దాని నుంచి వీళ్ళకి ఏదైనా అవకాశం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాం. ఇసుక అమ్మడానికి వీల్లేదు, ఇసుక ఇక్కడ తీసుకొచ్చి విక్రయించడానికి వీల్లేదు. ఎవరైనా తెచ్చుకుంటే అది ఆర్డర్ ప్రకారం తెచ్చుకోవాలి, అంతేగాని ఇల్లీగల్గా కానీ ఇసుక ట్రాన్స్పోర్ట్ అవుతుంది అంటే దాని మీద క్రిమినల్ కేసు కట్టి శాండ్ని గౌరవ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ గారికి పంపడం, తర్వాత వీళ్ళని కోర్టు వారి ముందు కూడా హాజరు పెట్టడం అనేది కూడా జరుగుతుంది.